పూర్వోదయం వెలుగుతో కురుక్షేత్రం యొక్క పవిత్ర భూమి ఎడమ కుడి వీలుగా విస్తరించి రెండు మహాసేనలు ఒకదానితో ఒకటి ఎదురుగా నిలిచాయి. వారి జెండాలు మెల్లగా గాలి కదలికతో ఊరబోతున్నాయి. భూమి నుంచి మెల్లగా దూసుకు వెళ్లే ధూళి మధ్య వేలమంది యోధులు నిశ్శబ్దంగా, వారి దృష్టులు కేంద్రీకృతమై గుండెలు దృఢంగా రాబోయే యుద్ధానికి సిద్ధంగా నిలిచారు. ఆ క్షణంలో మొత్తం యుద్ధభూమి మౌనంలో ముడుచుకున్నట్టే అనిపించింది. మట్టిని మరియు ఆకాశాన్ని కూడించి భవిష్యత్తు తన శ్వాసను ఉంచినట్లే వేగం నెమ్మదిగా నిలిచిపోయింది. రెండు వైపుల యోధులు క్రమబద్ధమైన వరుసల్లో నిలిచారు. వారి ఆయుధాలు ఉదయం వెలుగులో మెరిసిపోతున్నాయి. గుర్రాలు భూమిని తొక్కుతూ, రథాలు స్థిరంగా నిలిచాయి. యోధుల దృష్టులు కేంద్రీకృతమై ప్రతి కదలికను గమనిస్తున్నాయి. యుద్ధభూమి మొత్తం నిశ్శబ్దం, ఉత్కంఠతో నిండిన వాతావరణంలో ఉన్నట్లుగా రాబోయే ఘర్షణ కోసం క్షణాలు లెక్కింపులు వేస్తున్నాయి. రాజా ధృతరాష్ట్రుడు తన మహాసభలో భూకంపించే ఆత్మశాంతితో కూర్చుని ఉన్నాడు. తన కన్నులు మూసుకుని హృదయం ఆందోళనతో నిండింది. అతను సంజయును చూస్తూ అడిగాడు, నా సంతానులు, పాండవుల సంతానులు కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు? ఈ ప్రశ్నతో రాజు తన కలతను, ఆందోళనను మరియు భవిష్యత్తుపై ఆలోచనను వ్యక్తం చేశాడు. సంజయకు దివ్యదర్శనం లభించి అతను కురుక్షేత్ర యుద్ధభూమిని స్పష్టంగా చూసే శక్తిని పొందాడు. దివ్యదర్శనం ద్వారా సంజయుడు కురుక్షేత్ర యుద్ధభూమిని దర్శించాడు. అక్కడ ద్రోణాచార్యుడు నేతృత్వంలో పాండవసేన క్రమబద్ధంగా అమర్చబడి ఉండటం అతడు చూశాడు. మహావీరులు తమ ఆయుధాలతో సిద్ధంగా నిలబడి ధర్మం కోసం యుద్ధం చెయ్యాలనే సంకల్పంతో ఉన్నారు. ఆ దృశ్యం యుద్ధానికి ముందు ఉన్న శాంతి క్షణాలను చూపిస్తూ రాబోయే సంఘర్షణ ఎంత ఘనంగా ఉండబోతోందో తెలియజేస్తోంది. కురుక్షేత్ర యుద్ధభూమి మీద నిలిచిన ఆ సేనలను చూసి కాలం ఒక క్షణం ఆగినట్లుగా అనిపించింది. ఒకవైపు ధర్మం కోసం నిలబడిన పాండవులు, మరోవైపు అధికారానికి, అహంకారానికి పట్టుబట్టిన కౌరవులు. ఇది కేవలం రాజ్యాల కోసం యుద్ధం కాదు, ఇది సత్యం మరియు అసత్యం మధ్య జరిగే మహాసంగ్రామం. ఆ క్షణంలోనే భగవద్గీత యొక్క సందేశం మౌనంగా ఆకాశంలో ప్రతిధ్వనించబోతోంది.